Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. దేవరా 2 days బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ని ఆల్రెడీ అప్లోడ్ చేసాం. మిస్ అయ్యి ఉంటే చెక్ చేయండి. ఇక ఈ వీడియోలో దేవరా థర్డ్ డే బుకింగ్స్ ఎలా ఉన్నాయో అండ్ రిమైనింగ్ మూవీ అప్డేట్స్ చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. కార్తీ అరవింద్ స్వామి కాంబోలో తెరకెక్కిన సత్యం సుందరం ఫిల్మ్ నిన్న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవగా యునానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ఈ ఫిల్మ్. తెలుగు స్టేట్స్ లో దేవరా డామినేషన్ వల్ల థియేటర్స్ దొరకలేదు, బట్ నార్మల్ టైమ్ లో రిలీజ్ అయి ఉంటే కలెక్షన్స్ ఇంకా గట్టిగా ఉండేవి. డే 1 తెలుగు స్టేట్స్ లో 85 లక్షల రేంజ్ లో షేర్ ని కలెక్ట్ చేయగా ఈ సినిమా బిజినెస్ వాల్యూ 4 కోట్ల రేంజ్ లో ఉండడంతో 4.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను ఈ ఫిల్మ్ 3.65 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే హిట్ గా చెప్పొచ్చు. ఎలానో టాక్ ఉంది కాబట్టి లాంగ్ రన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మూవీని థియేటర్స్ లో మిస్ కావద్దు. RRR గంగుబాయ్ బ్రహ్మాస్త్ర వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో తెలుగు స్టేట్స్ లో కూడా ఆలియా భట్ కి క్రేజ్ రాగా ఇప్పుడు జిగ్రా అనే మూవీతో ఆడియన్స్ ముందుకి రాబోతుంది. ఈ అక్టోబర్ 11న తెలుగు అండ్ హిందీలో ఒకేసారి రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్. హిందీలో కరణ్ జోహార్ రిలీజ్ చేస్తూ ఉండగా తెలుగులో ఏషియన్ సురేష్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. మరి ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. దేవరా మూవీకున్న డిసప్పాయింట్మెంట్స్ లో దావూదీ సాంగ్ ని పెట్టకపోవడం కూడా ఒకటి. అయితే ఇంకొద్ది రోజుల్లో సాంగ్ ని యాడ్ చేయబోతున్నారు. సెకండ్ హాఫ్ లో యాడ్ చేస్తారని టాక్. మూవీ అయిపోయాక ఎంతమంది సాంగ్ ని మిస్ అయ్యారో కమెంట్ చేయండి. అలానే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఎలానో క్యాన్సిల్ అవడంతో ఇంకొద్ది రోజుల్లో సక్సెస్ మీట్ ని భారీగా ప్లాన్ చేసుకున్నారని టాక్. ప్రస్తుతానికైతే డేట్ అండ్ ప్లేస్ అనేది ఫిక్స్ కాలేదు. కన్ఫర్మ్ అవగానే అప్డేట్ చేస్తాం. ప్రభాస్ బర్త్డే నెక్స్ట్ మంత్ లో ఉండడంతో ఇప్పటికే ఈశ్వర్ డార్లింగ్ అండ్ మిస్టర్ పర్ఫెక్ట్ అండ్ ఎక్సెట్రా ఇలా చాలా సినిమాల రీ రిలీజ్ కి అనౌన్స్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో మూవీ కూడా యాడ్ అయింది. అదే చక్రం ఫిల్మ్. రీసెంట్ గా కృష్ణవంశీ గారి మొరారి రీ రిలీజ్ లో పెద్ద హిట్ అవడంతో మొరారి ఇచ్చిన ధైర్యంతో చక్రం మూవీని కూడా ఈ అక్టోబర్ 2న రీ రిలీజ్ చేస్తున్నారు. యాక్చువల్ గా ఆ రోజు ఖడ్గం రీ రిలీజ్ అవ్వాలి, బట్ అది పోస్ట్ పోన్ అవడంతో ఆ ప్లేస్ లోకి ఈ మూవీని తీసుకొచ్చారు. దేవి బ్రహ్మరాంబ మేఘా విశ్వనాథ అండ్ లక్ష్మీకళ థియేటర్స్ లో ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. గేమ్ చేంజర్ మూవీ నుంచి నిన్న సెకండ్ సాంగ్ ప్రోమో రిలీజ్ అవగా 2024 లో వచ్చిన సాంగ్ ప్రమోస్ అన్ని బీట్ చేస్తూ ఆల్ టైమ్ రికార్డ్స్ తో దుమ్ములేపింది ఈ సాంగ్. ఏకంగా మోస్ట్ హైప్డ్ సాంగ్ అయిన ఆయుధ పూజ సాంగ్ ప్రోమోని కూడా బీట్ చేస్తూ కేవలం 24 అవర్స్ కంప్లీట్ అయ్యేలోపే ఈ ఫీట్ అందుకుంది విత్ నెగిటివ్ టాక్. చాలా సార్లు చాలా వీడియోలో చెప్పుకున్నాం, వెళ్ళేది పాజిటివ్ గానే నెగిటివ్ గా అయినా తెలియకుండానే మార్కెటింగ్ జరిగిపోతుంది అని. ఇక్కడ కూడా అదే అప్లై అయింది, బట్ లైక్స్ పరంగా దేవరా సాంగ్ ని బీట్ చేయడం విశేషం. ఇక ఈ మూవీ డిసెంబర్ 20న రిలీజ్ అవుతూ ఉండగా విశ్వంబర ఏదైనా వర్క్ పెండింగ్ ఉండి జనవరిలో మిస్ అయిందంటే మాత్రం ఆ ప్లేస్ లో రిలీజ్ కి రెడీ అవుతుంది గేమ్ చేంజర్. అందుకే ఇప్పటి వరకు అఫీషియల్ పోస్టర్స్ లో ఎక్కడ డేట్ ని మెన్షన్ చేయలేదని టాక్. సో గేమ్ చేంజర్ గేమ్ అయితే స్టార్ట్ అయింది. ఇక రేపు ఫుల్ సాంగ్ రిలీజ్ అవుతూ ఉండగా ఎంతవరకు రీచ్ అవుతుందో చూడాలి. ఇన్ కేస్ గేమ్ చేంజర్ పొంగల్ కి రిలీజ్ అయితే డే 1 ఎంత నంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేయండి. ప్రెజెంట్ రణబీర్ కపూర్ కు ఉన్న లైనప్ ఎవరికి లేదనే చెప్పాలి. ఇప్పటికే లవ్ అండ్ వార్, రామాయణ అండ్ యానిమల్ పార్క్ వంటి లైనప్ తో దూసుకుపోతుండగా ఇప్పుడు ధూమ్ 4 కూడా కన్ఫర్మ్ అయిందని టాక్. షారుఖ్ ఖాన్ చేస్తారని మొన్నటి వరకు రూమర్స్ వినిపించినా కూడా లేటెస్ట్ గా రణబీర్ కపూర్ పేరైతే గట్టిగా వినిపిస్తుంది. మరింత సక్సెస్ఫుల్ సిరీస్ లో ఎవరు చేస్తారో చూడాలి. ధూమ్ 1 to 3 లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కమెంట్ చేయండి. ఇక దేవరా బుకింగ్స్ విషయానికి వస్తే డే 3 అన్ని ఏరియాస్ లోనూ డే 2 కంటే బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది ఈ ఫిల్మ్. నేను ఇదే టైం కి ఆన్లైన్ బుకింగ్ సేల్ ట్రాక్ చేసిన దాన్ని బట్టి గ్రాస్ 30 కోట్ల రేంజ్ లో ఉండగా ఈ రోజు 35 కోట్ల మార్క్ దాటింది. ఇక ఆఫ్లైన్ లో ఎలానో ఎన్టీఆర్ పుల్ చేస్తాడు కాబట్టి డెఫినెట్లీ డే 3 డే 2 కంటే బెటర్ గా పర్ఫార్మ్ చేయబోతుంది ఈ ఫిల్మ్. ఇప్పటి వరకు అయితే తెలుగు స్టేట్స్ అండ్ కర్ణాటకలో డే 2 కంటే బెటర్ గా ఉన్నా నార్త్ లో స్టిల్ బుకింగ్స్ ని ఎంత ట్రాక్ చేసినా కూడా పెద్దగా బుకింగ్స్ అయితే కనిపించట్లేదు. బట్ డే ఫినిష్ అయ్యేసరికి నెంబర్ అయితే కనబడుతుంది. సో హిందీలో సేమ్ డే 2 లానే డే 3 పెద్ద నెంబర్ పెట్టబోతుంది దేవరా ఫిల్మ్. మరి వీకెండ్ ఎంత వరకు వెళ్తుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటి వరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. దేవరా వీకెండ్ ని గేమ్ చేంజర్ వీకెండ్ ఎంతవరకు బీట్ చేయగలదు అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.